గారు. నేను సిరిని మాట్లాడుతున్నాను గురుగారు. ఇవాళ క్లాస్ చాలా బాగా జరిగింది గురుగారు. ఎప్పటి నుంచో మాట్లాడదాము నా రిపోర్ట్స్ పెట్టిన దగ్గర నుంచి అని ఇప్పుడు వరకు అనుకున్నాను కానీ కుదరలేదు గురుగారు. నాకు కొంచెం హెల్త్ పని నొప్పి వల్ల మాట్లాడలేకపోతున్నాను గురుగారు. ఇవాళ మాత్రం క్లాస్ చాలా బాగా జరిగింది గురుగారు. నాకు ఈ కొలెస్ట్రాల్ తగ్గడం కూడా నేను అసలు అనుకోలేదు. ఇప్పుడప్పుడే తగ్గుతుందని కూడా నాకు తెలీదు. అలాంటిది ఇంత తొందరగా తగ్గించినందుకు గురుగారు చాలా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉన్నాను గురుగారు. నాకు నిజం చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. అందరూ భయపడిపోయాం గురుగారు. అలాంటిది చాలా బాధ తగ్గింది గురుగారు. మాట్లాడడానికి కూడా నాకు చాలా కంగారుగా కూడా ఉంది. చాలా థ్యాంక్ యూ గురుగారు. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నన్ను ఇన్- నేను ఇంతలా చేస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు గురుగారు. అలాంటిది ఇవాళ క్లాస్లో మెడిటేషన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది గురుగారు. నాకు ఈ తగ్గడం కూడా ఇంత తొందరగా నాకు రిజల్ట్ వస్తుందని కూడా నేను అనుకోలేదు గురుగారు. అలాంటిది ఇంత బాగా నా కొలెస్ట్రాల్ తగ్గడం కానీ నా జాయిన్ అవ్వి 2 నెలలు అయింది గురుగారు. కానీ చాలా బాగా రికవర్ అవ్వాను గురుగారు. చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా శైలజ గారు. అమ్మా సిరి, అసలు మీరు అనుకోవడం కాదండి, ఎవరు అనుకున్నారండి. ఖచ్చితంగా మీ రిపోర్ట్స్, ప్రీవియస్ రిపోర్ట్స్ చూస్తే డెఫినెట్లీ ఎవరు అనుకోరండి. ఇంత విత్ ఇన్ 2 months ఇంత మిరాకిల్ చేంజ్ వస్తుందని మీతో పాటు ఎవరు అనుకోరండి. నిజంగా మీకంటే ఎక్కువ మన కుటుంబ సభ్యులందరూ కూడా, మన యోగా భారత్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషించారమ్మా మీకు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు. అదే అంటున్నాను, యోగాలో జాయిన్ అయితే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు పోతాయి, మనకు తెలిసి కొన్ని సమస్యలు పోతాయండి. దానివల్ల ప్రతి ఒక్కరూ అది కంటిన్యూ చేసుకుంటూ చక్కగా మీ మీ ఆరోగ్యాలని మీరే కాపాడుకోవాలండి. మనమే కాపాడుకోవాలి అంతే, ఎవరు మనల్ని కాపాడరు. 24 గంటలు ఒక్క గంట మన కోసం మనం ఇచ్చుకుందాం. 23 గంటలు అది మనకి ఇస్తుందండి, ఆరోగ్యమే మనకి ఇస్తుంది. మనం ఇంట్లో ఆడవాళ్ళం కానీ మగవాళ్ళం కానీ ఇద్దరిలో ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. తల్లిదండ్రులకే కావచ్చు, భార్య బిడ్డలకే కావచ్చు, ఒక సంస్థ, ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ముందు మనం బ్రతికుండి మనం ఆరోగ్యంగా ఉంటేనేనండి ఏదైనా సాధించగలం. చాలా సంతోషం గురుగారు. అమ్మాయికి, ఆ సిరి గారికి తగ్గడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా చాలా అద్భుతం జరిగింది సార్. నిజంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతం అండి ఇది. ఇవాళ శివరాత్రి అద్దరిపోయింది సార్. నిన్న మొన్న విరక్కొట్టేశారు. ఇవాళ ప్రశాంతంగా కూర్చోబెట్టి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు సార్. అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి అండి. చాలా చాలా బాగుంది సార్ ఇవాళ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. పర్మిషన్ ఇస్తాను.